జిల్లా నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. కర్నూలు జిల్లా పోలీసులపై చర్యలు తీసుకోవాలని నోటీసులో కోరారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తన హక్కులను కాలరాశారని, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పీకర్కు విన్నవించారు. అక్రమ కేసులు బనాయించి తనపై చట్టవిరుద్ధంగా రౌడీ షీట్ తెరవడానికి కారణమైన కర్నూలు పోలీస్ సూపరింటెండెంట్ రవికృష్ణ, మరో ముగ్గురు పోలీస్ అధికారులపై పిఎస్సి చైర్మన్ నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శాసనసభ హక్కుల తీర్మానానికి నోటీసు ఇచ్చారు. హక్కుల నోటీసును ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి కె సత్యనారాయణకు అందజేశారు. గత అక్టోబర్ 31న నంద్యాల మున్సిపల్ సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనల్లో నిరాధారమైన ఆరోపణలతో తనపై కేసు పెట్టడమే కాకుండా అరెస్టు చేశారని ఆయన నోటీసులో పేర్కొన్నారు. అక్టోబర్ 31 నాటి నంద్యాల మున్సిపల్ సమావేశంలో కొందరు మున్సిపల్ కౌన్సిలర్లపై తాను, తన పార్టీ సభ్యులు దౌర్జన్యం చేసినట్లు ఎలాంటి న్యాయపరమైన ఆధారాలు లేకుండానే కేసు పెట్టారన్నారు. పై అధికారుల నుంచి ఉత్తర్వుల మేరకే పోలీస్ అధికారులు అలా వ్యవహరించారని ఆరోపించారు. కర్నూలు పోలీసులు అసాధారణ రీతిలో తనపై హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టారని భూమా అన్నారు. వాస్తవానికి అక్కడ జరిగింది ఇరు వర్గాల మధ్య కొద్దిపాటి ఘర్షణ మాత్రమేనని, అందుకు వీడియో ఫుటేజీ సాక్ష్యమని వివరించారు. తనపై అక్రమంగా రౌడీ షీట్ తెరిచారని, ఇదంతా రాజకీయ కక్షలో భాగంగానే జరిగిందన్నారు. పోలీసుల తీరుతో శాసనసభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగిందని, ఈ మొత్తం వ్యవహారం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్లు తెరవడానికి కారకులైన జిల్లా ఎస్పీ రవికృష్ణ, ఏఎస్పీ సన్ప్రీత్ సింగ్, సిఐలు సురేందర్ రెడ్డి, జయరాంలపై శాసనసభ హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ మేరకు తీర్మానం ప్రతిపాదించడానికి అనుమతి ఇవ్వాలని భూమా తన నోటీసులో విజ్ఞప్తి చేశారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.